టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన నేతలు భారీగా టీడీపీలో చేరారు. వారందరినీ చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు తదితరులు వీరందరినీ చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. గత 5 ఏళ్లుగా సీఎం జగన్ దోచుకున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ప్రజల మద్దతు కోల్పోయిన ఎమ్మెల్యేలను ఇప్పుడు బదిలీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అసాధ్యమని తెలిసి కూడా రాజధాని అమరావతిని విశాఖకు మార్చాలని చూశారంటూ దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడకుండా 5 ఏళ్లు ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు. పాఠశాలలకు రంగులద్ది నిజమైన అభివృద్ధి అని ప్రజల్ని నమ్మిస్తున్నారని చెప్పారు. నిజమైన విద్యాభివృద్ధి అంటే ఏంటో టీడీపీ చూపించిందన్నారు. జగన్ను ఎలాగైనా గద్దెదించాలని ప్రజలు భావిస్తున్నారని సి రామచంద్రయ్య అన్నారు. అన్ని వర్గాలు ఏకమై నియంత పాలనను అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందన్నారు. ఈ రోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ఊహించలేదు. ఒకసారి ఒక ఎమ్మెల్యే 5 ఏళ్లు కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం? 5 ఏళ్లు మళ్ళా తిరిగి ఎన్నిక కావడానికి కష్టపడతాం. ఇప్పుడు 5 ఏళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు. ఎక్కడ ఏది కనపడిస్తే దోచేసుకున్నారు. ప్రజల్ని హింసించారు. మామూలు కాదు, రాక్షసుల మాదిరిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కానీ మాట్లాడితే వాడి మీద దాడి, వాడి మీద కేసు. ఎక్కడ చూసినా దందాలు, ఇసుక దందా, మద్యం దందా, రౌడీయిజం, రౌడీ మామూలు అన్నీ చేసేశారు. ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు. అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేసేయడం. 4 సంవత్సరాల 7 మాసాలు అయింది. సైకో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఈ రాష్ట్ర పౌరుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరగబోయినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ కాదు, 5 కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా, రాష్ట్రం అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, అన్ని మతాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన విషయాన్ని నేను ఈ దినమే పార్టీలో చేరినాను. పార్టీలో చేరినాను దానికన్నా వాపసు వచ్చినాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, చరిత్రాత్మకంగా అవసరమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఆయన నలుగురిని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలుగురిని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ, నాయకులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, మంత్రులకు కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు 20 సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసీలేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి. ఆ పేసీలేక కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఈ పచ్చ జెండా కిందికి మళ్ళీ తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అటువంటి ముఖ్యమంత్రి మనకు అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ ఈ పార్టీకి పచ్చ జెండా కిందకు వచ్చిన దానికి ఈరోజు నాకు ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడు ఆయన, సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం, మీరు చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చుండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది. ఇటువంటి అరాచకమైనటువంటి పాలన
అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు, కానీ విని ఎరగలేనటువంటిది. అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం మనం కన్నురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ 25 సీట్లలో కూడా ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి. కాబట్టే దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు. ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను.